అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. రా సమీరా, కూర్చో. తీసుకోమా. పరీక్షలు అయిపోయాగా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు కాబోయే మామగారు నా మాట కాదనరు. నీకు ఇంకా చదువుకోవాలనుంటే నాతో చెప్పు. మమ్మీ డాడీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి చాలా గొప్పవాడై ఉండాలా? రిక్షా తొక్కే మనిషి తన కూతుర్ని ఆటో డ్రైవర్కి, ఆటో డ్రైవర్ తన కూతుర్ని ట్యాక్సీ ఓనర్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. లైఫ్లో మనిషికి ఎదుగుదల చాలా ముఖ్యం సమీరా. చదువుతో స్వయం కృషితో డబ్బు సంపాదించే వాళ్ళంటే మీకు గౌరవం లేదా? నువ్వు ఈ డొంక తిరుగుడు ఆపేసి ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు సూటిగా చెప్పు. నేను ఒక పేద వ్యక్తికి మనసిచ్చాను. మనసేగా, వెళ్ళి అడిగి తెచ్చేసుకో. మా డాడీ ఈ పెళ్లికి ఒప్పుకోవడం చెప్పేశాయి. డాడీ, నీకివేం బుద్ధిలే? సమీరన్ చాలా పద్ధతిగా పెంచారని నా ముందు గొప్పలు చెప్పావుగా, ఇప్పుడు చూడు ఎంత గొప్పగా పెంచావో. మమ్మీకి నా ప్రేమ విషయంలో ఏ సంబంధం లేదు. ప్రేమించడం ఘోరమైన పాపమని నేను అనుకోవడం లేదు. నేను అనుకుంటున్నాను. ఇలా ప్రేమలు దోమలు అంటూ పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో నాకు బాగా తెలుసు. డాడీ సంగతి తెలుసు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? డాడీ, అతను చాలా మంచివాడు. డబ్బు లేని ప్రతివాడు చాలా మంచిగానే ఉంటాడు, చేతకాక. నా మనసుకు నచ్చాడు డాడీ. ఎక్కువగా మాట్లాడితే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఈ పెళ్లి చేయిస్తాను. అంతదాకా తెచ్చుకోకు. ఏమండి? నీ కూతురికి అర్థమయ్యేలా చెప్పు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన సంబంధమే చేసుకోవాలి, అంతే. ఎందుకు ఇలా చేశావు? ఆయన పట్టుదల సంగతి నీకు తెలీదు? నా పట్టుదల సంగతి కూడా ఆయనకు తెలియదు. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ప్రేమ తప్పు కాదమ్మా. ఒకసారి గుండెలు మీ చేసుకుని చెప్పు. ప్రేమించడం మహాపాపమా? అది మనకు తెలిసి జరుగుతుందా? ప్రేమించిన వాడిని చేసుకునే ఆనందం ముందు ఈ డబ్బు లెక్క. అలా కాకపోతే ఇన్ని ప్రేమ కావ్యాల పురాణాలు ఎందుకు పుట్టాయి? నేను ఈ కాల పిల్లల చెప్పడం లేదమ్మా. ప్రేమ మన హిందూ మతమంతా పాతది, అనాది నుండి వస్తూనే ఉంది. విఫలమైన చరిత్రలు నిలిచిపోయాయి. విజయవంతమైన వాళ్ళు హాయిగా బ్రతికిపోయారు. వాళ్ళ పేర్లు చరిత్రలు లేవు. అదే ఈ చరిత్రలో తప్పు. వాటిని తిరిగి రాయాలి. అలాగే, డోంట్ వరీ. నా జాగ్రత్తలో నేనున్నానులేండి. రేపు కోర్టులో ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో 1కి 2 సార్లు చూసుకున్నాను. మీరు ఆ విషయంలో ఏం టెన్షన్ పడకండి. నో, నేనెవరితోనూ ఈ విషయం గురించి మాట్లాడను.
ఉంటాను. ఎవరండి మీరు? నువ్వెవరో ఇదంతా ఎందుకు చేయిస్తున్నావో తెలుసుకుందామని వచ్చాను. మోహన్ ఇండస్ట్రీస్ గురించి వినే ఉంటావు కదా. నా పేరు మోహన్ రావు. మీరా? కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. మరెందుకొచ్చారు? ముళ్ళు నలుగురు తిరిగే దారిలో ఉంటే గుచ్చుకుంటాయి. అది నాకు నచ్చదు. అందుకే ఏరి పారేస్తూ ఉంటాను. ఆ పని మీదే వచ్చాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు వైదేహి గార్మెంట్స్ మీద కన్జ్యూమర్ ఫోరంలో వేసిన కేసు నాకు తెలుసు. అది నీ అంతటి నువ్వు చేసిన పని కాదు. ఎందుకంటే అది నువ్వు న్యాయసమ్మతంగా పోరాడుతున్న కేసు కాదు. నువ్వు భయపడుతున్నావంటేనే అర్థమవుతోంది. ఎవరో ప్రోద్బలం చేసి వర్ధన్ మీదున్న పగతో ఈ పని చేయమంటే నువ్వు ఒప్పుకున్నావు, అవునా? లేదు లేదు. వాళ్ళెవరు? వాళ్ళు ఈ పని చేస్తే నీకు ఎంత ఇస్తామన్నారు? ఇవన్నీ నేను అడగను. కానీ నువ్వు ఈ పని చేస్తే నీకొచ్చే నష్టం చాలా అపాయకరమైంది. అది చెప్పడానికి వచ్చాను. అంటే బెదిరిస్తున్నారా? నన్ను చంపేస్తారా? చచ్చా, అంత చీప్లే నేను చెయ్యను. నువ్వు నలుగురిలో తలెత్తుకొని తిరగకుండా చేయగలను. నీ ఫ్యామిలీ నీ వల్ల రోడ్ల పాలయ్యేట్టు చేయగలను. చేయగలను, కానీ చేయను. ఆడపిల్లవి కదా, ఒక ఛాన్స్ ఇస్తాను. జరిగిన పొరపాటుని, అదే నీ కక్కుర్తి బుద్ధిని సరిదిద్దుకో. లేకపోతే... ఏమిటండి ఇది? నాకేం తెలీదు. నష్టపోయాను, కేసు పెట్టాను. అబద్ధం! అది అబద్ధం. నువ్వు క్రైమ్ చేశావు. అది ఎవరి సాయంతోనూ చేశావు. అదేమిటో రేపు కోర్టులో ఒప్పేసుకో. లేదా నీ ఫ్యామిలీ విజయవాడలో ఉందని, నీకు ఇంజనీరింగ్ చదివే కూతురుందని నాకు తెలుసు. వద్దొద్దు, దాన్నేం చెయ్యొద్దు. పెద్దవాణ్ణి, అనుభవజ్ఞుణ్ణి. నేనేం చెయ్యాలనుకోవడం లేదమ్మా. అందుకే ముందుగా నీకు చెప్తున్నాను, ఇందులోంచి తప్పుకో. నేను తప్పించేలా చేయకు. దానివల్ల నీ జీవితాన్నే నష్టపోతావు. వర్ధన్ నా మనవరాలి భర్త. నా మనవరాలంటే నాకు ప్రాణం. ఈజ్ ఇట్ క్లియర్? వస్తాను, కానీ మళ్ళీ వచ్చేట్టు చేయకు. చాలా ప్రమాదం. రేపు కోర్టులో బుద్ధిగా మంచి పిల్లలాగా నిజం చెప్పే. లేదా వద్దమ్మా, నోటితో అశుభం కూడా అనకూడదు. నువ్వు శుభంగా ఉండాలి. ఉంటావు. వర్ధన్ ఇంకా రాలేదేమిటి మావయ్య? వచ్చేస్తాడమ్మా. వర్ధన్కే ట్రై చేస్తున్నాను, కనెక్ట్ కావటం లేదు. నాకేంటో కంగారుగా ఉంది మావయ్య. ఎందుకమ్మా? సత్యమేవ జయితే. న్యాయం మన పక్షాన ఉంది. వర్ధన్ వెంటనే ఫోన్ చేయాలి కదా. అందుకేనమ్మా నిన్ను కూడా వెళ్ళమన్నాను. వస్తానంటే వద్దన్నాడు. వెంటపడి వెళ్ళినా బాగుండేది. నువ్వంతగా కంగారు పడాల్సిన పని లేదు. వచ్చేస్తుంటాడు. అదిగో మాటలోనే వచ్చేశాడు. డాడీ, గౌరీ అన్నట్టే అయింది. కేసు కొట్టేశారు. అవి మన గార్మెంట్స్ కాదు, వాటి మీద మన లోగో లేదని ప్రూవ్ అయింది. థ్యాంక్ గాడ్. అమ్మయ్యా, ఈ శుభవార్త చెప్పడానికి ఇంత ఆలస్యం చేస్తారా? స్వయంగా ఇంటికొచ్చి చెప్దామని ఫోన్ చేయలేదు. గౌరీ పొద్దున్నుంచి ఏం తినకుండా నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఆ ఛాయ వెంట ఎవరైనా కోర్టుకొచ్చారా వర్ధన్? నేను అదే చూశాను గౌరీ. మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ రాలేదు. అసలు ఇదంతా ఆ అమ్మాయే చేసిందంటావా? ఏమైతేనమ్మా, మన సొమ్ము నిజాయితీ అయినది. ధర్మం మన పక్షాన ఉంది. అది చాలదు. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉండాడి. మనం ఈ కేసు ఓడిపోయింటే కోలుకోలేని నష్టం వచ్చేది. అవును, ఇన్నేళ్లు శ్రమపడి సాధించిందంతా బుగ్గిపాలయ్యేది. అన్నం కోసం కాదు, ఆదర్శం కోసం జీవించాలి అన్నారు గాంధీ గారు. మనం పోయాక కూడా మిగిలేది మన ఆదర్శమే వర్ధన్. అందుకే వ్యాపారంలో ఎప్పుడూ నిజాయితీని వదిలిపెట్టకూడదు. నిజంగా మన వల్ల ఎవరైనా నష్టపోయే పరిస్థితి వస్తే వాళ్ళకి సహాయం చేయడానికి మనమే ముందుండాలి.
మావయ్య చెప్పింది విన్నావుగా, ఒకరికి నష్టం చేయనంతసేపు మనకొచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. డాడీ, నీతి లేని వ్యాపారం ఎప్పుడూ చేయను. నన్ను నమ్మండి. హ్మ్. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కన్జ్యూమర్ ఫోరంలో వాళ్లే గెలిచారంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏమో నాకేం తెలుసు, మీరు చెప్పినట్టే చేశాను. దారిని పోయే దరిద్రమా, మా ఇంటికి రాని బొట్టు పెట్టి పిలిచినట్టు నిన్ను ఈ పనిలో పెట్టాం. ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది. నష్టం 25 లక్షలు. ఎందుకిలా జరిగింది? మీకు తెలుసుగా, వాళ్ళ లోగో మన బట్టల మీద. కాకమ్మ కథలు చెప్పకు. అవన్నీ మనం ముందే ఆలోచించుకుని ప్లాన్ చేసుకున్నవి. నేనేమన్నా తెలివి తక్కువ దద్దామని అనుకుంటున్నావా? తప్పైపోయిందని కోర్టులో ఒప్పేసుకున్నాం, అంతేగా? ఇంకో దారి లేకపోయింది. పోతే పోయాడు మొగుడు పొన్నకాయలా కుదిరింది తలగుండు అన్నట్టు అంత హాయిగా ఒప్పేసుకున్నావు అన్నమాట. మరి నిన్ను నమ్ముకొని లక్షలు ఖర్చు పెట్టిన రేఖా మేడం సంగతో? ఒప్పుకున్నాను కాబట్టి క్షమించి నష్టపరిహారంతో వదిలిపెట్టారు. లేకపోతే జైలు శిక్ష పడేది. నిజం చెప్పు, నువ్వేదో కకృతి పడ్డావు. వాళ్ళు నీకు డబ్బాస్ చూపించారు కదూ? అమ్ము, నువ్వు నాకంటే పెద్ద నొక్కుడు పప్పలా ఉన్నావే. ఎంత నొక్కేశా? అలాంటిదేమీ లేదు. కావాలంటే నా ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అని చెక్ చేసుకోండి. నేను డబ్బు కకృతి పడే మనిషిని కాదు. అయితే మరి దేనికి భయపడ్డావు? అదేమిటో చెప్పు. అదేమీ లేదు. తప్పు మన వైపు ఉంది కాబట్టి ఒప్పేసుకున్నాను. మరి నాకొచ్చిన నష్టం మాట ఏమిటి? అదెవరు తీరుస్తారు? నీ బాబా? నన్ను బెదిరిస్తారేంటి మేడం? అసలు నేను కంగారులోనో భయంతోనో మీ పేరు బయట పెట్టేస్తుంటే వాళ్ళు ఈ పాటికి మీ మీద కేసు పెట్టుండేవాళ్ళు. మీరు కటకటాల వెనక్కి వెళ్ళుండేవాళ్ళు. సూది కోసం సోదికెళ్తే 7 తరాల బండారం బయటపడిందంట. వద్దులే అమ్మా, ఈ విషయం ఇంకెక్కడ నోరు జరమాక. వెళ్ళి నీ బట్టల వ్యాపారం చూసుకోపో. కదెందుకు ఇలా అడ్డం తిరిగింది? నిలువుగా తిరగలేక అసలు ఆ దేబ్యం మొహాన్ని పని కుదుర్చుకోవడమే తప్పు. ఎవరినైనా ప్రొఫెషనల్ క్రిమినల్ మాట్లాడుకుందామంటే మీరన్నారా? పావల డబ్బుల కోసం కక్కుర్తి పడితే ఇప్పుడు చూడండి 25 లక్షలు ఉష్కాకి అయిపోయినాయి. ఆ వర్ధన్ గౌరీలకి మన మీద అనుమానం రాలేదు కదా? దాయాదులుంటే ఇల్లు తగలబెట్టడానికి నిప్పెందుకు అన్నట్టు ముందుగా వాళ్ళ అనుమానం మీ మీదికే వస్తుందండి. అందుకేగా ఆ ఛాయను మన పేరు గాని బయట పెడితే శాలిటీ గల్లంత అవుద్దని ముందుగానే బెదిరించింది. పోనీలే, అనుమానం వచ్చినా ఛాయ్ నోరు మెదపలేదు, మంచిదైంది. సో మీ డాడీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లికి ఒప్పుకోనంటాడు, అంతేగా? ఆ, మన పెళ్లికి ఒప్పుకోరు, ఇంకో పెళ్లి సంబంధము వదులుకోరు. ఇది నా పరిస్థితి. ఇంతకాలం వెనక ముందు ఎవరూ లేనివాణ్ణని, డబ్బు లేదని సందేహించాను. కానీ మనం ఇంకా లేట్ చేస్తే మొదటికే మోసం వస్తుందేమోనని భయంగా ఉంది సమీ. శ్రీ, నాకింటికి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. ఎందుకు? మా డాడీ మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనివ్వరేమో. ఆయన భయం వల్ల నువ్వు పెళ్లి చూపుల్లో కూర్చోవేమోననిగా. కూర్చో. శ్రీ, ఏంటా మాటలు? పెళ్లి చూపులేగా, పెళ్లి కాదుగా. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మిగతా సంగతి ఆలోచిద్దాం. అప్పటిదాకా మనకు కాస్త టైం దొరుకుతుందిగా. మా డాడీకి అబ్బాయి డాడీకి ఎలాగైనా ఈ పెళ్లి చేయాలనుంది. ఇది క్యాన్సిల్ అయ్యే పరిస్థితే లేదు. హా, ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? రారా, ముందొచ్చి బైక్ ఎక్కు. మరీ అంత భయపడకు సమీ, చెప్పానుగా. అంత పరిస్థితే వస్తే శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకెళ్ళినట్టు నేను ఎత్తుకుపోతాను, సరేనా? ఏమైంది? స్టార్వేషన్. స్టార్ వేషనా? బైకా? పేదవాడి బైక్కొచ్చే సమస్య. పెట్రోలు అయిపోయింది. నాకే గతి లేదు. ఇంకా దీని కడుపు ఎక్కడ నింపను? కృష్ణుడు ఎక్కిన చైత్రరథం, రుక్మిణి ఎక్కిన పోలరథం అని పాడా? ఇలా మధ్యలో అయిపోతే ఎలా? చుట్టుపక్కల జనసంచారం కూడా లేనట్టుంది. నేనప్పుడే చెప్పాను, నలుగురు తిరిగే చోట మాట్లాడుకుందాము అని. నువ్వే ఏకాంతం ఏకాంతం అన్నావు. ఇప్పుడు చూడు. నాకేం తెలుసు నీ బండ్లో పెట్రోల్ అయిపోతుందని? నా బండ్లోనే కాదు, ఇలా తిరిగితే ఏ బండ్లోనైనా పెట్రోల్ అయిపోతుంది. పాప నా రూమ్మేటు
మనం ఏదో కొత్తగా ప్రేమించుకుంటున్నామని బండిచ్చి అందులో పెట్రోల్ పోయించి మరీ పంపించాడు. సరే, ముందేదైనా వెహికల్ వస్తుంటే లిఫ్ట్ అడుగు. నన్ను దింపాక నీ తిప్పలేవో నువ్వు పడు. లేట్ అయితే మా డాడీ చంపేస్తారు. ఆయన ఏమైనా హిరణ్యకశిపుడా? అంతగా భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. ఆ, అదిగో ఆ వచ్చే కారు నాకు. నువ్వే ఆపు. ఆడపిల్ల ఆపితే ఆగనంత రాతి హృదయం గల పురుషుడుండడు. ఆపబ్బా. అన్నిటికీ లాజిక్ లాగుతావు.